అదనపు ఛార్జీలు వసూలు చేయబడవు. No extra charges will be collected from the user, member or retailer for any bill payments. ఇది చాలు నంబర్ 1. అంతేకాకుండా మీరు చెల్లించిన ప్రతి చెల్లింపు మీద బిల్ చెల్లింపులు రీఛార్జ్ కానీ, డిటిహెచ్ కానీ, ఫాస్టాగ్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఎల్ఐసి పేమెంట్లు కానీ, ఈఎంఐ కానీ వగేరా వాటి మీద ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఒక 10 పైసలు కావచ్చు, రూపాయి కావచ్చు, ₹2 కావచ్చు. ఇది మనము యూజర్కి ఇచ్చే బెనిఫిట్. ఇది క్లియర్. ఇది కాదబ్బా బిల్లులు ఎప్పుడో వస్తాయి కదా, మరి మాకు డైలీ ఖర్చులు ఉంటాయి, పాల ప్యాకెట్ కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అనేకమైన ఖర్చులు ఉంటాయి, 100 కాడి నుంచి 500 ఉంటాయి, దాని మీద కూడా ఏమైనా క్యాష్ బ్యాక్ ఇస్తే బాగుంటుంది అని కొన్ని వేల మంది నాతో చెప్పిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక్కడ మీరు రిజిస్టర్ సభ్యునిగా అంటే ₹99తో మీరు అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు ప్రతిరోజు చెల్లించే చెల్లింపుల పైన కూడాను మీకు కొంత నగదు వాపసు ఇవ్వబడుతుంది, షరతులకి లోబడి. అయితే ఓన్లీ చెల్లింపుల మీద ఖచ్చితమైన క్యాష్ బ్యాకే కాకుండా, అదనపు ఛార్జీలు కూడా కాకుండా, ఆ బిల్లుని 50% వరకు కూడాను మనం డిస్కౌంట్ పొందే అవకాశాన్ని రిఫరల్ అండ్ ఎర్న్ అనే ఒక మంచి సదుపాయంతో మీకు అందజేయటం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ ఛార్జీలు లేవు, క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి మనం ఒక 10 మంది, మంచి పని కాబట్టి 10 మందిని రికమెండ్ చేస్తే ఆ రికమెండ్ చేసే దాని మీద కూడా కంపెనీ మీకు 5 లెవెల్స్ వరకు కొంత సొమ్ముని మీకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అవి స్కై వ్యాలెట్ లో పడతాయి. ఆ స్కై వ్యాలెట్ లో డబ్బులు మీకు డిస్కౌంట్ గా ఇవ్వబడుతుంది. అయితే దీంట్లో మనకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మేము రిఫర్ చేస్తేనే కదా డబ్బులు ఇచ్చింది, మా డబ్బులే మాకు డిస్కౌంట్ ఇస్తే ఎట్లా అన్నట్టయితే, అయ్యా మీరు రిఫర్ చేసింది ఫస్ట్ రిఫరెన్స్, ఆ తర్వాత సెకండ్ రిఫరెన్స్, అంతకు మించి మీరు ఫాలో అప్ కనుక చేసినట్లయితే ఈ రోజు కంపెనీలో 323 మంది ట్రాక్ దాటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు 5 లెవెల్స్ ఫాలో చేసినట్లయితే డైలీ 300-400 సేల్స్ పడతాయి. కాబట్టి మనం మన కింద వానికి ఫస్ట్, సెకండ్ తప్ప మనం 3, 4, 5కి ఫాలో చేయము. వాళ్ళు ఎవడో కూడా మీకు తెలియదు. కాబట్టి మీకు 3rd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్ రిఫరెన్స్ మీద కూడా మీకు ఇన్కమ్ ఇస్తూనే కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది. వాటినే మీ బిల్ పేమెంట్స్ లో డిస్కౌంట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ వల్ల మీ స్కై వ్యాలెట్ లో కొంతకాలానికి, అంటే ఒక 10 రోజులకో 15 రోజులకో, సంవత్సరాలు కావండి, 10 రోజులు 15 రోజులు, నెల రోజులు మాక్సిమం, బిల్లు వచ్చేది నెలకే కదా, నెలలోపు మీ వ్యాలెట్ లో 5 లెవెల్స్ మీద కలిపి కనీసము 200-300 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మీరు ఒక రీఛార్జ్ కోసం వెళ్ళారు లేదా సిలిండర్ కోసం వెళ్ళారు అన్నప్పుడు సగం డబ్బులు వ్యాలెట్ లో నుంచి తీసుకొని, సగం డబ్బులు మీ దాంట్లో నుంచి తీసుకొని మీకు 50% మీద ఆ బిల్ పేమెంట్ జరిగి మళ్ళీ దాని పేమెంట్ మీద మీకు ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. ఇది కంపెనీ యొక్క ఉదారత్వం. సెకండ్, బిల్ అప్లోడ్. మనం ఏంటంటే మరి బయట మేము చేసిన పేమెంట్స్ కి బిల్ అప్లోడ్ ఎలా జరుగుతుంది? మన స్కానర్ లేకున్నప్పటికీ మేము ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే అండ్ పేటిఎంతో మనం టైఅప్ అయ్యాం కాబట్టి మీ దగ్గర ఉన్న యూపీఐ ద్వారా పేమెంట్ చేసి ఆ రిసీట్ అప్లోడ్ చేసినట్లయితే, ఆ రిసీట్ అప్లోడ్ అనేది మెంబర్కి, సపోజ్ గా మీరు ఈరోజు మెంబర్ అయ్యారు, మేము 2 బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నాం. 2 బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ విధంగా మీకు ప్రతిరోజు 200 మీద ₹4 వస్తాయి. కాబట్టి మీరు ఆటో పూల్లో వచ్చేదాకా, ఆటో పూల్ అంటే మీరు ఎలాగైతే కంపెనీలో చేరారో ఇండియా మొత్తం మీద కూడా జనాలు చేరుతూనే ఉంటారు యూజర్స్. వాళ్ళు ఒకళ్ళ కింద ఒకళ్ళు ఎవరైతే 1+2 చేశారో, ఇద్దరిని రిఫర్ చేశారో వాడిని ఆటో పూల్లో ఎలిజిబిలిటీగా ఇస్తుంది. మీరు ఆటో పూల్లో సెకండ్ పూల్లో వచ్చిన తర్వాత మీ అమౌంట్ అనేది ఆగదు. అప్పటి వరకు మీకు తెలిసిన వాళ్ళని ₹100తో అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. ఈరోజు చాలా మంది దీన్ని తెలియక దీని గురించి మాకు 2 రోజులు క్యాష్ బ్యాక్ ఇచ్చారు, మా దగ్గర ₹100 తీసుకున్నారు. మిత్రులారా, మీరు ఇచ్చిన ₹100కి కంపెనీ ఖచ్చితమైన రసీదు ఇచ్చింది. అంటే మీరు ఈ ప్రోడక్ట్ మీద ఎంతో కొంత సంపాదించుకోవాలని ఈ ప్రోడక్ట్ కొనుక్కున్నారు. ప్రోడక్ట్ కొన్నది దేనికి? ఇది
ఇది బాగుంది అని మనం రికమెండ్ చేయడానికి, అంతే తప్ప 100 రూపాయలు నేను చెల్లించాను, నేను కూర్చుంటాను, నాకు డైలీ క్యాష్ బ్యాక్ వస్తుంది కంపెనీ ఎక్కడా చెప్పలేదు, చెప్పదు. మీరు రికమెండ్ చేసినంత కాలం మీకు కంపెనీ రిఫరెన్స్ ఇస్తూనే ఉంటుంది. 100 రూపాయలతో డైలీ ఒకళ్ళనైనా ఈజీగా చేసుకున్న పరిణామంలో మీరు ఆటో పూల్ అనేది చాలా త్వరలో చేరుతారు. వేరే కంపెనీలో ఆటో పూల్ చేయడానికి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పడుతుంది. ఇప్పుడు పుష్ప మేడం గారు, ఇందాక మీకు అడిగాను, ఆమె టీం 100 అయ్యారు, దాంట్లో ఆమె 15 మంది డైరెక్ట్ చేసింది. ఈ రోజు కూడా ఆమెకి కంటిన్యూగా డబ్బులు వస్తూనే ఉన్నాయి. దీన్ని మనము ఉదాహరణగా తీసుకోవాలి. నాకు లైఫ్ టైం వస్తుందా? నువ్వు కట్టింది 100 రూపాయలు, 100 రూపాయలు కానివ్వండి, 1,00,000 రూపాయలు కానివ్వండి, నువ్వు కట్టింది దేనికి? ఈ యాప్ లో నాకు డిస్కౌంట్స్ వస్తాయి. దేనికి వస్తాయండి? ఈ యాప్ లో డిస్కౌంట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్స్ వస్తాయి. డిస్కౌంట్ నువ్వు ఎవరిని చేయలేదు, నో ప్రాబ్లం, చేస్తే డిస్కౌంట్ వస్తుంది. క్యాష్ బ్యాక్ అయితే ఎటువంటి షరతులు లేవు. చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఎక్స్ అనే వ్యక్తి మన కంపెనీలో అప్గ్రేడ్ అయ్యాడు మెంబర్ గా 99 రూపాయలు ఇచ్చి. సంవత్సరం వరకు ఆయన ఎవరిని చేయలేదు, సంవత్సరం వరకు ఆయన ఎవరిని చేయలేదు. ప్రతి సంవత్సరం, ప్రతి నెల ఆయన 500 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటూనే ఉన్నాడు. దాని మీద ఆయనకి ఖచ్చితమైన 5% క్యాష్ బ్యాక్ లో ఆయనకి 70% చొప్పున ఆయనకి ప్రతి నెల క్యాష్ బ్యాక్ వెళ్తూనే ఉంటుంది. మరి ఆయన పెట్టిన 100 రూపాయలకి ఆయన సంపాదించుకున్నాడా, సంపాదించుకోలేదా? ఆయనకి నష్టం ఉందా? ఆయన బిల్లే కాదు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది బిల్స్ కట్టుకున్నా అన్లిమిటెడ్ బిల్ పేమెంట్స్ చేసుకుని దాని మీద డబ్బులు సంపాదించుకునే ఒక మహత్తరమైన ప్లాట్ఫామ్ ని కేవలం లైఫ్ టైం 99 రూపాయలకి ఈ కంపెనీ ఇస్తుంది. ఇది బాగుంది అని మన టీంని కనుక ఫస్ట్ లెవెల్లో 10, ఆ తర్వాత 100, ఆ తర్వాత 1000, మినిమం 1000 మెంబర్స్ కనుక మన టీం అయినట్లయితే డైలీ ఖచ్చితంగా 500 రూపీస్ ఇన్కమ్, పర్చేస్ ఇన్కమ్ మీద మీ పర్సంటేజ్ ప్రకారంగా మీకు వస్తుందని ఈ సభాముఖంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మనము తెలుసుకున్నది చాలా చిన్నది. మా లీడర్స్ ని చాలా మంది ఇబ్బంది పెట్టేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 100 రూపాయలు మేము కట్టాం, డైలీ క్యాష్ రిసీట్ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్తున్నారు. ఎక్కడ చెప్పారు? మీరు పీపీటీ చూడండి. ఆటో పూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి 2%, 3%, 4% చెప్పగా లెవెల్స్ వైజ్ గా మీకు క్యాష్ బ్యాక్, రిసీట్ అప్లోడ్, క్యాష్ ఇవ్వటం జరుగుతుంది. మన క్యాష్ రిసీట్ అప్లోడ్ కావాలి అంటే ఫస్ట్ మీరు రాగానే కంపెనీ ఎలాగైతే మీకు 2 ట్రాన్సాక్షన్స్ అప్లోడ్ ఇచ్చిందో, మనము రెగ్యులర్ గా ఆటో పూల్ 2 చేరేదాకా మనము అడపా దడపా వారానికి ఒక 4, 5, 6 మినిమం 5, వారానికి మినిమం 5 కనుక మనం 100 రూపాయలు అప్లోడ్ చేయించుకుంటూ పోతుంటే ఆటో పూల్ 2కి మీరు చేరటం ఖాయం. అక్కడ నుంచి ఖచ్చితంగా, ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ నుంచి ఖచ్చితంగా మీకు రిసీట్ అప్లోడ్ అనేది ఆగదు. చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. దీంట్లో విషయం ఏంటంటే సాధారణ ఖర్చుల మీద కూడా అసాధారణంగా డబ్బులు వచ్చే ఒక దివ్యమైన ప్లాట్ఫామ్ స్కైసే. 100 మంది ఉన్నారు, 100 మంది రోజు 100 రూపాయలు ఖర్చు చేస్తే 10,000 రూపాయలు అయింది. 10,000 రూపాయల మీద మీకు 0.1% వేసుకోండి, 10 రూపాయలు చాలు. ఈ రిసీట్ 2 డేస్ అప్లోడ్ వచ్చేసింది. అక్కడ కొత్తగా జనాలు వచ్చే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆటో పూల్ 2లో వచ్చేసరికి కంపెనీ సేల్స్ అన్ని మీకు ముందుగానే తీసుకెళ్తూనే ఉంటుంది. ఆటో పూల్లో 2 వచ్చినప్పుడే కంపెనీ మీకు ఇంకో ఫ్రీ ఐడి కూడా ఇస్తుంది. ఈ రోజు మీకు నేను ప్లాన్ ఎగ్జిక్యూటివ్ నేను దీని ద్వారా చేయట్లేదు, క్లియర్ గా చెప్తున్నాను. ఫస్ట్ మనము యాప్ డౌన్లోడ్ చేసుకోగానే 10 రూపాయలు కంపెనీ ఇస్తుంది. ఆ 10 రూపాయలు కూడా వాడుకోని వాళ్ళు ఈ రోజు 30వ తారీఖు, 20వ తారీఖు నుంచి చూస్తున్నా 40% మంది ఉన్నారు. 40% మంది ఆ 10 రూపాయలు కూడా వాడుకోలేని వాళ్ళు ఉన్నారు. దానికి కారణం అనేకం కావచ్చు. పైన అతను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, చెప్పిన ఆయన చేయకుండా. ఏ బిజినెస్ లో అయినా కూడాను 5 to 10% అనేది గ్రాండ్ సక్సెస్. ఈ రోజు ఇప్పటికి ఇందాక చెప్పాను, ఇప్పటికి 94 అయింది. ఈ 94 మందిలో 2, 3 మోటివేట్ అవుతారు. ఈ విధంగా కంపెనీని మనం ఒక 10% తీసుకెళ్లాలంటే కనీసం 6 నెలలు కంపెనీ వయసు ఉండాలి. ఇది స్టార్ట్ చేసి ఖచ్చితంగా 47 రోజులు అయింది. ఈ 47 రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే మంచి అభివృద్ధి. కాకపోతే మనము క్లాసులకి అటెండ్ అయినా దాని గురించి మనము పర్యవేక్షించుకోం. పైన అప్లైన్ అని తింటారు. ఒకటి బాగా వచ్చు, ఇది ఫేక్. 2 రోజులు డబ్బులు ఇచ్చాడు, ఇయ్యలేదు. అయ్యా మహానుభావ, నీ చేతులెత్తి మొక్కుతున్నాను, నువ్వు 100 రూపాయలు ఇచ్చింది దేనికి ఫస్ట్ అది తెలుసుకో.
నువ్వు బయట 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే 102 రూపాయలు తీసుకుంటున్నాడు, ఇక్కడ 90 రూపాయలకి అవుతుంది. అంటే మేము ఇచ్చే 10 రూపాయలతో సేఫ్, పైగా మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది సేఫ్. ఏంటి ఫేక్? ఆ విధంగా నువ్వు 100 మందికి చేసుకో, 0.1% చొప్పున వచ్చినా కూడాను సంవత్సరంలో నీ 100 రూపాయలకి 3.5 రేట్లు అంటే 500 రూపాయల దాకా సంపాదించుకోవచ్చు. ఇంకెక్కడ ఫేక్? నువ్వు ఇచ్చిన 100 రూపాయలకి కంపెనీ GST బిల్తో సహా ఇస్తుంది, ఇంకెక్కడ ఫేక్? చేసుకుంటే తప్ప ఏది రాదు. మనం అరిసినంత మాత్రాన, లేకపోతే కేకలు పెట్టినంత మాత్రాన, లేదా చూసినంత మాత్రాన పనులు జరగవు. బాటిల్ మీద మూత కూడా తీసి కింద వేయలేం చేస్తే తప్ప. అయితే ఇందులో చేయగలగడానికి అసాధ్యమైన ఈవెంట్ ఏదైనా ఉందా? అసాధ్యమైన ఈవెంట్ ఏమీ లేదు. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, జనాలు అప్లోడ్ అవుతూనే ఉన్నారు. ఇది శుభ సూచకం. విషయం ఏంటంటే విషయంలాగా గ్రహించిన వాడే విషయాన్నైనా కూడాను అమితంగా తీసుకెళ్లిపోయి దాన్ని హాలాహలంగా తాగగలడు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కంపెనీని చాలా మంది తెలియకో, లేకపోతే నాలెడ్జ్ లేకనో ఇది ఫేకు, ఇది కేకు చాలా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు నేను ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను, యూజర్ అనేవాడికి 1 రూపాయి తీసుకోవట్లేదు, అతనికే 10 రూపాయలు ఇస్తున్నాం. మరి 100 రూపాయలకి ఇచ్చిన వాడికి మేము 200-300 ఇవ్వలేమా? అయితే మీరు అడగొచ్చు, ఇది ఎలా ఇస్తారు? రిలయన్స్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఫోల్డర్ ఫోన్ 100 రూపాయలకి ఇచ్చాడు, 5,000 రూపాయల ఫోన్ 100 రూపాయలకి ఇచ్చాడు. అబ్బో ఆయన చాలా డబ్బు గల్లోడండి. మరి నేను రోడ్డు మీద భిక్షగానే కాదు. రిలయన్స్ అంబానీ దగ్గర ఉన్నదేమో, నా దగ్గర ఉన్నది కూడా నా దగ్గర ఉంది. మొదటి 1,00,000 మందికి ఈ రోజు రాసుకోండి, మొదటి 1,00,000 1 lakh పీపుల్ సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా ఈ 100 రూపాయల మెంబర్షిప్స్ మీద నేను ఫస్ట్ 2 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను. ఇది ఎలా ఉందో తెలియటం కోసం, ఇది నిరంతరం కావాలనుకుంటే మీరు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయకపోతే కాంప్లిమెంట్ మాత్రమే రాదు, మీకు మీ క్యాష్ బ్యాక్ తప్పకుండా వస్తూనే ఉంటుంది. మీరు ప్రమోట్ చేయలేదు, మీకు తెలిసిన వాళ్ళదో లేదో మీదో మంత్లీ బిల్స్ 1000 రూపాయలు ఉన్నాయి. ఆ 1000 రూపాయల రీఛార్జ్ల మీద మీకు 5% క్యాష్ బ్యాక్ అంటే ఖచ్చితంగా మీకు 3.75 రూపాయల ప్రతి 100 రూపాయలకి వస్తుందంటే ఒకసారి ఆలోచించుకోండి. మీరు పెట్టిన 100 రూపాయలు 2 నెలల్లో మీకు వచ్చేస్తాయి. కరెంట్ బిల్ మీద 0.2% క్యాష్ బ్యాక్, LIC పేమెంట్లు 0.2% క్యాష్ బ్యాక్, ప్రీమియంల మీద అంటే మన EMIల మీద 0.2% క్యాష్ బ్యాక్, ఫాస్టాగ్ మీద 0.2% క్యాష్ బ్యాక్, సిలిండర్ బుకింగ్ మీద 0.2% క్యాష్ బ్యాక్. ఎవరిస్తున్నారండి? బ్యాక్ టు బ్యాక్ మీకు డబ్బులు కంపెనీ ఇస్తూనే ఉంది. కేవలం 99 రూపాయలతో మీరు వచ్చినంత మాత్రాన మీరే కాదు, మీ కింద 5 levels లో ఎవరెవరైతే అప్లోడ్ చేసుకుంటున్నారో, డబ్బులు కొంటున్నారో, ప్రతి రూపాయి మీద కూడా మీకు కంపెనీ మీకు వాటాదారుగా ఇస్తుంది. యూ బికమ్ ద పార్ట్నర్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఫర్ యువర్ రిఫరల్ ఇన్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మెంబర్స్ ఎవరెవరైతే యాడ్ అవుతున్నారో దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ పెట్టాం. మీకు టీమ్ ఇన్కమ్ పెట్టాం, 5 levels లో టీమ్ ఇన్కమ్ ఇచ్చాం. మీరు రిఫర్ చేసినందుకు రిఫరల్ ఇన్కమ్ ఇచ్చాం. 1 level కాదు, 5 levels వరకు ఇచ్చాం. ఆ తర్వాత దాన్ని ఒక మెంబర్ గా వచ్చిన అతన్ని రిటైర్మెంట్ చేశాం. రిటైర్మెంట్ తీసుకెళ్లి మళ్ళీ 2 సంవత్సరాలు ఖచ్చితంగా కంపెనీతో కలిసి ఉంటే దాదాపు 3,80,00,000 రూపాయల రొక్కం ఖచ్చితంగా వస్తుందని బంద గుద్ది మరీ చెప్తున్నాం. ఇంతకంటే గొప్ప ప్లాట్ఫామ్ ఏముంటుంది మై డియర్ ఫ్రెండ్స్? మనం కడుతున్న డబ్బుకు నిజంగా న్యాయంగా ఉందా, న్యాయంగా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. పోనీ కంపెనీ మీ డబ్బులు తీసుకుని ఏమైనా చేస్తుందా? నథింగ్ మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంపెనీకి 1,00,000 మంది అయినప్పుడు ఆ 1,00,000 మంది చేసే రీఛార్జ్ల మీద మీకు నేను 5% ఇస్తుంటే నాకు 6.5% వస్తుంది. 1,00,000 మంది మీద 1.5% ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్. సో ఈ విధంగా కంపెనీకి ఎప్పుడు లాస్ లో ఉండదు. కాకపోతే బయట వాళ్ళు వచ్చినవన్నీ జేబులు వేసుకుంటున్నారు, మనం మాత్రం పంచుకొని పోతే దానికంటే మంచిది ఏదీ లేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న కాన్సెప్ట్ ని కంపెనీ ముందుకు తీసుకెళ్తూ మీ అందరి ఆశీర్వాద బలం ఉన్నట్టయితే ఒక రోజున మనం మన విజయ కేతనాన్ని ఎగరేస్తామని ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్నో వందలు హోటల్కి వెళ్ళి మనం మన ఫ్యామిలీతో కూర్చుంటే 2,000 3,000 అయిపోతాయి. ఒకసారి ఆలోచించండి, 100 రూపాయల అమౌంట్ పెద్దదే మనకి, లేకపోతే 100% దీని మీద మనము మనసు కేంద్రీకృతం చేస్తే మన జీవితం 100% మారుతుందని పెద్ద విషయమా? చిన్న అమౌంట్ తోనే మన చిన్న ఆశలు ఎన్నైనా ఉన్నాయో, ఒక సొంత ఇంటి కళ, అప్పు లేకుండా కళ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళ సివిల్ ఎలా ఉన్నా సరే దానికి సరి చేసి 1 నెల కాకపోతే 2 3 నెలలు 6 నెలల్లో అయినా సరే ఆయనకి లోన్ తెలియజేస్తున్నాము.
ఇంట్లో దబ్బాయించే పాయింట్లను కూడా మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునే విధానాన్ని టాక్ టు టేక్ లోన్, వాక్ టు వేవ్ లోన్ అన్న ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. ఈ ఆటో పూల్ ఇవన్నీ మనకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది. ముందు మన జట్టు ఉండాలి. మన జట్టు హీనపక్షం ఇందాక చెప్పినట్టుగా ఒక ఆడపిల్ల చెప్పింది, పుష్పమైన ఒక నెలలో వచ్చారు, 120 మందిని చేశారు, ఒక 15-16 డైరెక్ట్ గా ఉన్నారు. ఆమెకి ఈ రోజు కూడా క్యాష్ రిఫరెన్స్ వస్తున్నాయంటే మీకెందుకు రావు? వస్తాయి. కాకపోతే మనం దీన్ని సరిగా అవగాహన చేసుకోవాలి. సరిగా అవగాహన చేసుకోవట్లేదు. నేను మిమ్మల్ని తప్పుపడటంలా, కంపెనీ మీకోసము ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంసీఏ ఎన్బిసిఏ అప్రూవల్స్ తీసుకొని మీ ముందుకు వచ్చింది, మీతో కలిసి నడుపుతామని వచ్చింది. దయచేసి దీంతో మీరు నడవండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఇంకొకరి జీవితాన్ని మార్చటానికి మీరు ఆదర్శంగా నిలబడండి. ఇంతకంటే నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. రిసీవ్డ్ అప్లోడ్ కావట్లేదు, మాకు డబ్బులు రావు, ఈ ఫేక్ అన్న వర్డ్ నేను రేపటి నుంచి మేము తెలుసుకోలేదు. మా లీడర్స్ చెప్పారు, ఎందుకు సార్ మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, ఆటో పూల్ 2కి వస్తేనే మీకు ఆదాయం వస్తుంది, రిసీట్ అప్లోడ్ అవుతుంది అంటే అట్లా కాదు మిత్రులారా. వాళ్ళు ఏదో అర్థం కాకుండా చెప్తున్నారు. 100 రూపాయలతో ప్రతి ఒక్కరు 10 మంది ఖచ్చితంగా చేయగలడు. వస్తున్న 4 రూపాయలు కాదు, అక్కడ నలుగురికి ఆయన ఒక దిక్సూచిలాగా పనిచేస్తాడు. మనకి ముందు అర్థం కానప్పుడు మంచి మాటలు కూడా అనర్థాలకు దారి తీస్తాయి. నేను ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పైసాకి లెక్క కట్టి నేను రసీదు ఇచ్చిన నిక్కాసైన కంపెనీ స్కైసే. దీని మీద వచ్చే డబ్బులు కాదు. నాకు మొదటి 2 సంవత్సరాలు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంట్లో స్కై ఉండాలి, ప్రతి ఫోన్లో స్కై ఉండాలి, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. ఎంత పెద్ద వర్షపాతమైనా మొదటి చినుకుతోనే స్టార్ట్ అవుతుంది, ఎన్ని కోట్ల రూపాయలైనా మొదటి పైసాతోనే స్టార్ట్ అవుతున్న సిద్ధాంతాన్ని నమ్మి కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి నేను. గత 25 సంవత్సరాల నుంచి మేము లోన్ షిప్ తీయటంలో అగ్రగ్రేటంలో ఉన్నాం. ఈ రోజు మా కంపెనీ 7 దేశాల్లో సుప్రీం ఎంటర్ప్రైజెస్ తో పేరు ప్రఖ్యాతులు సాగించింది. ఎవరైతే మాస్టర్స్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి పూచీకత్తు లేకుండా, ఎటువంటి గ్యారంటీ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్స్ చేయడంలో మా మేడం సాజిదా మేడం గారికి ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు దుబాయ్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంత మంచి మాకున్న ప్లాట్ఫామ్స్ తో ఇంకా ఏదో మంచి చేయాలని నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. 2017లో నాది కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పటికీ ఆగస్టులో నాకు పర్మిషన్లు, ఈ సంవత్సరం ఆగస్టులో పర్మిషన్లు వచ్చినప్పటికీ 1కి 100 సార్లు బేరీజు వేసుకొని, 1కి 1,00,000 సార్లు లెక్కలు వేసుకొని, ఒక్క పైసా కంపెనీ నష్టపోయినా పర్వాలేదు, ఏ వినియోగదారుడు కూడా ఒక్క పైసా నష్టపోకూడదు, ఎవరికి కూడా రాంగ్ ట్రాక్ ఉండకూడదు అని నేను ఈ రోజు సెషన్లోకి వచ్చాను. మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మనం ఒక ఆబ్జెక్ట్ లాగే మిగిలిపోతాం. ఆబ్జెక్ట్ అంటే నిర్జీవం, నిర్వీర్యం, దాంట్లో ఉపయోగం లేదు. మనలో అందరి దగ్గర పవర్ ఉంది. మనం రాకెట్ లాంటి వాళ్ళం. మనకి చిన్న నిప్పు దొరికితే చాలు, రాకెట్కి చిన్న నిప్పు తగిలించండి, సర్రన ఆకాశంలో పోయి అద్భుతాలు సృష్టిస్తుంది. అదే సరైన డైరెక్షన్లో లేకపోతే పక్కింటోడి లుంగిలో పోతుంది. ఎస్, మనం రాకెట్ వాళ్ళు అంటాం, మనకు దిశానిర్దేశం ఉండాలి. అందుకే రాకెట్ ని చాలా మంది బాటిల్లో పెట్టి ఖచ్చితంగా చూసి కింద నిప్పంటిస్తారు, అది పైకి వెళ్ళి అద్భుతాలు సృష్టిస్తుంది. ఇక్కడ మనకి నిప్పు అనేది మనలో ఉన్న తపన, మనలో ఉన్న ఆవేదన, మన ఉన్న కసి, మనం సాధించాలన్న పట్టుదల. అయితే ఇవి కూడా రాత్రి చార్మినార్ కట్టలేవు, కుతుబ్ స్థాపించలేము. ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. మిత్రులారా, నేను 2017 నుంచి 2024 7 సంవత్సరాలు నేను నిరీక్షించాను, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరు అనొచ్చు, ఏమయ్యా మా కోసం పెట్టావా? నేను ఎవరి కోసం పెట్టానంటే ఆశయ సాధనం కోసం అసహనంగా పనిచేసి దాన్ని అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా చేసుకొని వాళ్ళంటూ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకునే వాళ్ళు కనీసం ఒక 1000 మంది జీవితాలు మార్చినా నేను అనుకున్న ఈ స్వప్నాన్ని మధుర స్వప్నంగా నా జీవితానికి ఇది ఒక చిరుకాల కానుకగా నేను ఆస్వాదిస్తాను. దీనికి నేను కట్టుబడి ఉంటాను. 1,00,000 మంది వచ్చినా 1,00,000 మంది పనిచేయరు మై డియర్ ఫ్రెండ్స్. మనము ఈ కంపెనీలో అనవసరమైన ప్రోడక్ట్లు తీసుకెళ్లి వేరే వాళ్ళ ఇళ్లలో బలవంతంగా అంటగట్టట్లేదు. 4,000 5,000 రూపాయలు ఏ కంపెనీ అయినా చూసుకోండి, నేను చెప్తాను ఇప్పుడు పేర్లతో సహా. 5 లీటర్ ఈ మంత్ చేయకపోతే వాడికి ఆ మంత్ లో ఆ గ్రేడ్ తీసేసి కింద గ్రేడ్ పెట్టి కింద గ్రేడ్ ఉండి పై గ్రేడ్ చేస్తారు. మన కంపెనీలో అటువంటివి లేవు. మన కంపెనీలో ఏం లేదు. ఈ మంచిని నలుగురిని పంచండి, పంచకపోతే మీకు వచ్చే నష్టం ఏం లేదు. అడిషనల్ గా వచ్చే బోనస్ రిసీట్ అప్లోడే రాదు. మీ క్యాష్ బ్యాక్స్ కంపెనీ చెప్పింది, మీ కంపెనీ మీకు వాగ్దానం చేస్తుంది.
ఖచ్చితమైన క్యాష్ బ్యాక్స్ అనేవి మీకు రీఛార్జెస్ మీద, డిటిహెచ్ మీద మీకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి. ఫాస్టాగ్, డిటిహెచ్, ఎల్పిజి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి రోజు ఖర్చు చేసే దాని మీద కూడా డబ్బులు కావాలంటే, మనం రోజు ఒకరిని ప్రమోట్ చేసుకుంటూ పోయినట్లయితే ప్రతిరోజు పండగే పండగ. ఏమి చేయనోడికి జీవితమే దండగా. ఎస్, జనాభా లెక్కకు తప్ప ఏ లెక్కకు పనికిరాని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం లెక్క తక్కువ అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ నా ఆవేదన ఈరోజు మీ ముందు నేను వ్యక్తపరుస్తున్నాను. ఒక మంచి ఉద్దేశంతో, దైవ సాక్షిగా చెప్తున్నాను, ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పెద్ద పెద్ద కంపెనీలను సైతం మనం ఎదుర్కొని ఈ రోజులో మార్కెట్లో మనం నిలబడ్డాం. ఏదో ఒక 10-15 మంది మాకు రిసీట్ అప్లోడ్ కావట్లేదు, ఇది ఫేక్, ఇది కేక్ అన్నంత మాత్రాన అరే భాయ్ ఏనుగు పోతుంటే 4 చీమలు చెప్పుకుంటున్నాయంట, అరే మనం నలుగురు కలిసి చచ్చిపోతాడు రా, మీరు ముగ్గురు పక్కకి వెళ్ళండి నేను చూసుకుంటా అని. ఆ లాస్ట్కి ఆ నలుగురు రావు, ఏనుగు పోతుంది. సో మనము పుకార్ల మీద మనము షికారులు చేయవద్దు. ఒకవేళ చేస్తే పుకారుల్లో కూడా మనం ఒక పుకారు అవుతాం. మనకు కావాల్సిన కాన్సెప్ట్ 100 రూపాయలు అనేది రిసీట్ అప్లోడ్ అంటే ప్రతిరోజు మనం ఖర్చు పెట్టే డబ్బుల మీద మన క్యాష్ బ్యాక్ రావాలంటే రోజుకు ఒక్కళ్ళని పరిచయం చేయండి చాలు. జీవితం సునాయాసంగా ముందుకెళ్ళిపోతుంది. ఇది లక్షలు కోట్లు కాదు. మ్యాగ్నెట్ల బెడ్ మీద పడుకుంటే ఉన్న మాయ రోగాలన్నీ పోతాయంటారు. మాయ రోగాలు పోవటం కాదు, మాయగా అన్ని రోగాలు వస్తాయి. ఈ మందులు వాడితే లేని బలం వస్తుందంటారు, ఈ వస్తువులు వాడితే దీనిలో నురగ బాగుందంటారు, ఈ నూనె వాడితే తెల్లగా అవుతాయంటారు. ఏంటి ఫ్రెండ్స్, జనాలు ఇంత మోసం చేస్తున్న కంపెనీల్ని మనం కొమ్ము కాస్తూ ముందుకు తీసుకెళ్తూ లాస్ట్కి ఖతమైపోతున్నాం. ఒక మంచి ప్లాట్ఫామ్ ని బతికియడానికి నేను చెప్తున్న ఎగ్జాంపుల్, పాలవాడు ప్రతి ఇంటికి వచ్చి పాలు తలుపు కొట్టి మరీ పోతాడు. సారాయిని క్యూలో నిలబడి మనం కొనుక్కుంటాం. చెడు అనేది అంత తొందరగా ప్రభావం అవుతుంది. మన కంపెనీ నిక్కాస్ అయింది, నిజాయితీ అయినది, రాయితీ ఉన్నది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇది 7వ 8వ నాకు ఇది వాయిస్ నోట్ రావటం. ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రేమ ఉన్న చోటే ఆక్రోశం ఉంటుంది, ఆక్రోశం ఉన్న చోటే ఆవేదన ఉంటుంది, ఆవేదన ఉన్న చోటే ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉన్న చోటే ఆచరణ ఉంటుంది, ఆచరణ ఉన్న చోటే ఆదర్శంగా ముందుకెళ్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ నేను కోరుకునేది ఒకటే, మీకు అర్థం కాకపోతే పదే అడగండి, అంతే తప్ప కంపెనీని దూషించకండి. ఎందుకంటే ఇది నా తల్లి కంటే ఎక్కువగా నేను దీన్ని ప్రేమిస్తున్నాను. దీనికి ఒక మంచి ఖ్యాతి, కీర్తి తీసుకురావాలని ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో రాత్రులు వెచ్చించి, పగలనక రేయనక ఎండనక వాడనక మూల వాడ తిరిగి దీనికి పొజిషన్కి తీసుకొచ్చాను. కొన్ని వేల మంది దీన్ని గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి మీ నమ్మకం ఉన్న చోట అమ్మకం ఉంటుంది. మీకు నమ్మకం ఉంటే 100 రూపాయలతో ప్రతిరోజు ఒకరిని చేయటం అసాధ్యం కాదు, చాలా చాలా ఈజీ అది. కానీ మనం దాని మీద ఫోకస్ చేయం. ప్రతి లీడర్ కూడా చెప్తున్నాను, 20-45 రోజుల క్రితం ఉన్న వ్యక్తి కూడా నేను చెప్పిన విధంగా ఎవరికైనా చెప్పారా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. నా టీం పెరగాలి, నేను ముందుకెళ్ళిపోవాలి, నా టీం పెరగాలి, నేను ముందుకెళ్ళిపోవాలి. అంతేగాని నా టీం నేను ఈరోజు ఎవరికైతే చెప్తున్నానో వాడు నాతో పాటు వాడు ఎదగాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు ఎదుగుతాడు, నువ్వు ఎదుగుతావు. మనం ఎదగాలి. కాబట్టి నేను చైర్మన్ అయిన కంపెనీ ఏసీ రూముల్లో కూర్చోకుండా ఓసీలాగా తిరుగుతున్నాను. నేను అంటే అవుట్ కాన్స్టెంట్ లాగా తిరుగుతున్నాను. ఎందుకంటే ప్రతి చోట ప్రతి వాడ మనది కావాలి. ఇది మంచి పని చేయటంలో ఎక్కడ కూడాను తల వంచి పోవాల్సిన అవసరం లేదు. గుండెని చీల్చుకొని ముందుకెళ్ళవచ్చు. ఎందుకంటే నువ్వు ఎవరికైతే ఇక్కడ ఆహ్వానిస్తున్నావో ప్రతి ఆహ్వానితుడికి కంపెనీ రసీదు ఇస్తుంది. ఆ రసీదు ఈ కంపెనీ యొక్క తాకీదు. గవర్నమెంట్కి నువ్వు కట్టే 100 రూపాయల్లో 18 రూపాయలు ఖచ్చితంగా ట్యాక్స్ కడుతుంది. ఆ తర్వాత దాంట్లో నుంచి 67 రూపాయలు పంచుతుంది. 67 + 18 83 రూపాయలు. 13 రూపాయల మీద నేను వ్యాపారం చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. 1,00,000 మంది అయ్యే వరకు నా సొంత డబ్బులు ప్రతి వ్యక్తి మీద 50 రూపాయలు పెట్టుకొని తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ప్రమోట్ చేసేది మీరు కాబట్టి. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తారు, అట్టర్ ఫ్లాప్ అయిపోతే నెత్తిని చెంగేసుకుని ఏడుస్తారు. నేను జీవితం అనే ఈ సినిమా, ఇది సినిమానే అనుకోండి, ఇది బ్లాక్ బ్లాస్టర్ అవుతుందా అట్టర్ ఫ్లాప్ అవుతుందా అంటే నేను చెప్తాను, ఇట్ ఈస్ ఆన్ ద వీల్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్. 12వ తారీఖు నుంచి చూడండి, తెలంగాణ అన్ని స్కూల్స్, ట్రస్మా,
ఈ రోజు వరకు నేను స్క్రీన్ మీదకి తీసుకురాలేదు. నేను ఈ కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఈ 7 సంవత్సరాలు చేసింది ఏంటంటే అండర్ కవర్ మార్కెటింగ్. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రతి పాఠశాల స్కై IMF తో టైఅప్ అయి ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్ నుంచి 200-300 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి మా పతాకం 1 కోటి మందిని ఖచ్చితంగా చేస్తుందని సభాముఖంగా నేను గర్వంగా తెలియజేస్తున్నాను. నేను ఒక్కడైనా చేయగలను. నమ్మకం ఉన్న వాళ్ళు నాతో వస్తారు, నమ్మకం లేని వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను. ఎందుకంటే నేను ఎవరి దగ్గర 1 రూపాయి అనాధారికంగా నేను తీసుకోవట్లేదు. అధికారంగా నేను తీసుకోవట్లేదు. అధికారంగా తీసుకుంటున్నాను, అధికారంగా రిసీడ్ ఇస్తున్నాను. అదే అధికారంగా గవర్నమెంట్కి నేను ట్యాక్స్ కడుతున్నాను. అబ్బా నువ్వు గవర్నమెంట్ 18 రూపాయలు కడితే ఏందయా, కట్టకపోతే ఏందయా, మా కొడిగేది ఏందయా, అయ్యా నీ కొడిగేది ఏందయా, నువ్వు వచ్చింది దేనికయా, నువ్వు దేనికి వచ్చావు? బయట రీఛార్జ్ చేసుకుంటే 2 రూపాయలు ఎక్స్ట్రా దుబ్బుతున్నాడు మొట్టిగా వేసి, అది లేదు. నువ్వు ఎవరిది చేయలేదు. 1 సంవత్సరం నువ్వు 100 రూపాయలు పెట్టావు, 100 రూపాయలు ఏ బ్యాంకులో వేసినా సంవత్సరానికి డబల్ అవుతుందా? 300 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చుతో, అంటే 1000 రూపాయల బిల్స్. ఈరోజు ప్రతి ఒక్కటి 1000 రూపాయల బిల్స్ ఉన్నాయి. రీఛార్జ్ కానీ, DTH కానీ, ఇక వేరే ఏమైనా కానీ సంవత్సరానికి 1000 రూపాయలు అంటే 12,000 మీద 3% వేసుకోండి, 360 రూపాయలు. 3 రెట్లయింది. ఇంకేం మాట్లాడుతావు తమ్ముడు? Yes, this is the right platform, my dear friends. అర్థం చేసుకుని మనం ముందుకెళ్తే జీవితంలో అనర్థనం అనేది ఉండదు. నాకు తెలియదా 100 రూపాయలు మీరు పెట్టి వచ్చినప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ ఇచ్చి 3వ రోజు ట్రాన్సాక్షన్ జరగకపోతే అమ్మా వీళ్ళు బాధపడతారని. అది ఆ తీయదనం ఎలా ఉంటుందో తెలియజేస్తే ఆ తీయదనాన్ని మీరు కంటిన్యూ చేయాలన్న ఒక ఆవేదనతో, ఒక ఆలోచనతో, ఒక ఆచరణతో మీకు ఆ 2 రోజులు నా జేబులో డబ్బులు మీకు ఇస్తున్నాను డియర్ ఫ్రెండ్స్. 5 ఫాలో అయినా చాలు. ఇక లీడర్స్ మీకు చెప్తున్నాను, మా టీంలో సేల్స్ రావట్లేదు, మాకు ఫోన్లు వస్తున్నాయి, మాకు ఇది అవుతున్నాయి. ఎడ్యుకేట్ చేయండి. మన తల్లిదండ్రులకు మనం చిన్నప్పుడు స్కూల్ మీదకి పోతుంటే LKG UKG అంటే ఏందో తెలుసా మీకు? LKG అంటే లోయర్ గ్రేడ్, LKG లోయర్ కిడ్ గ్రేడ్, UKG అప్పర్ కిడ్ గ్రేడ్. ఓన్లీ స్కూల్కి వెళ్ళటం అలవాటు కావడం కోసం 2 సంవత్సరాలు టైం తీస్తారు. మన కంపెనీ స్టార్ట్ అయి 45 రోజులు కాలేదు, ఫోన్లు వస్తుంటాయి. మనం ఏం చేస్తాం? ఎవరైనా ఫోన్ వచ్చి ఎవరైనా కరెక్ట్గా మాట్లాడకపోతే వాడిని అమ్మ నిన్న సేల్స్ 20 అయినాయి, ఈ రోజు 10 అయింది, ఇలాగుంటే రేపు 1 కూడా రాదేమో. ముందు ఆ కలవరం పనికిరాదు. కలవరమాయే మదిలో నా మదిలో అంటే ఏముండదు, ఏముంటుంది? గదిలోనే నువ్వు బంద్ అయిపోతావు. సో కలవరం పడొద్దు, కలవర పెట్టొద్దు. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ దీన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది ఉన్నట్లయితే ప్రాక్టికల్ గా మనిషి ఎప్పుడు కూడాను మనం ఏం చేయాలంటే ఎక్స్పెరిమెంటల్ గా ఉండాలి. ప్రాక్టికల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంటల్ మై డియర్ ఫ్రెండ్స్. సైకిల్ తొక్కుతూ ఉంటాం. సైకిల్ తొక్కుతున్నప్పుడు కింద పడి మోకాళ్ళు పగలగొట్టుకున్న వాళ్ళు 100లో 1-2 ఉంటారు. వాడు ఖచ్చితంగా పెద్ద యాక్సిడెంట్ చేస్తాడు. సైకిల్ తొక్కుతున్నప్పుడు మనకి చిన్న దెబ్బలు తగులుతాయి. అడుగులు వేసేటప్పుడు కూడా కింద పడతాం. మనం పాకేటప్పుడు కూడా ఎన్నోసార్లు మన నుదురు కింద కొట్టుకుంటాం. తల్లి దగ్గర తీసుకొని వాళ్ళకి జాగ్రత్త చేస్తుంది. మన లీడర్స్ కూడా వాళ్ళ కింద వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మనకి ఫస్ట్ ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నట్లయితే ఈ ఆటో పూల్స్ అనేవి అట్లా దాటేయచ్చు. అంకెల గారెడీలు వద్దు మనకి. అంకెలు అనేవి మనకి తెలియకుండానే వస్తాయి. మనకు కావాల్సింది ఏంటంటే మనము మన జట్టు ఎంత చేశాము, మనం మన కంపెనీకి ఎంత పట్టునిచ్చాము, మన కంపెనీతో మనం ఎంతసేపు నిలబడి ఉన్నాం, మనం ఎంత డబ్బులు సంపాదించాము, నా టీంలో ఎంత వచ్చింది, ఇది కదా కావాల్సింది. ఇవి లేకుండా 1+2 ఎవరైతే చేశారో వాళ్ళకి ఆటో పూలు ఇచ్చాం. ఇప్పుడు ఆటో పూలు అనగానే సార్ నేను 1+2 వేసాను సార్, నేను ఆటో పూలు ఎప్పుడు వస్తా అడుగుతాడు. అని తెలియదు. అయ్యా నీకంటే ముందు ఇంతమంది ఉన్నారు, కాకపోతే ఖచ్చితంగా వస్తావు. నువ్వు వచ్చింది దేనికి? నీకు రీఛార్జెస్ మీద డిస్కౌంట్ వస్తుంది, నీకు ప్రతి దాని మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది బాగుంది అని నువ్వు మనుషులు చేసుకుంటూ పో, నీకు తెలిసిన వాళ్ళని రికమెండ్ చేసుకుంటూ పో. అప్పుడు నువ్వు తెలియకుండానే ఆటో పూల్లోకి చేరిపోతావు. మనం అసలు చేయాల్సిన పనిని వదిలేసి అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు వెళ్తాను, ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా నాకు జీవితాంతం వస్తుందా రాదా,
రేపు పొద్దున్న మనం ఉన్నామా లేవా? ఉన్నామనుకుంటే ఆప్టిమిజం, లేకపోతే నెగటిజం. రేపు పొద్దున ఉంటాము అన్నది మన విశ్వాసం. ఆ విశ్వాసం అనేది శాశ్వతంగా మనిషి గుండెల నిండా ఉంటే, ప్రతి శ్వాసలో కనుక ఇన్స్పిరేషన్ నింపుకుంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఈజీగా, పెద్ద పెద్ద కమిట్మెంట్స్ కూడా ఈజీగా చేయగలచ్చు. నమ్మకం, నమ్మకం అది 100 అయినా సరే, ₹1,00,00,000 అయినా సరే, మనకి నమ్మకం ఉంటే చాలు. మనకి కొమ్ము కాసేవాడు పక్కనే ఉంటాడు. నమ్మకం కావాలి. నేను 100 పెట్టింది దేనికి అన్న ప్రశ్న ముందు మనసులోకి రావాలి. నేను రిటైలర్ ఎందుకయ్యాను ప్రశ్న ముందు రిటైలర్ రావాలి. ఈ ప్రశ్న వాడి మదిలో మనము మొదలు పెట్టాలి. మనం అది చేయకుండా 100 చేసేయి, రేపటి నుంచి డబ్బులు వస్తాయి. నేను విన్నాను 100 చేసేయి డైలీ డబ్బులు వస్తాయని చెప్తున్నాడు ఆయన. తప్పు తప్పు. ₹100 నువ్వు అప్గ్రేడ్ అయితే నీ ₹100 ఈ రోజు నీ ₹100 ఒక సంవత్సరానికి ₹1000 కూడా అవ్వచ్చు. అది నీ కెపాసిటీ. ఏం చేయలేదు, ఓన్లీ నీ రీఛార్జ్లు డిటిహెచ్లు చేసుకున్నా కూడా నువ్వు 3 రెట్లు సంపాదించవచ్చు. కానీ దానిగా మనం వచ్చింది అక్కడ నుంచి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అట్లా కాదు, ఇట్లా చేసుకుంటూ పోతుంటే మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. నువ్వు 2 చేయి, కంపెనీ 3 ఇస్తుంది. నువ్వు 2 అడుగులే, కంపెనీ 3 అడుగులు వేసి నీకు 5 అడుగులు ముందుకు తీసుకెళ్తుంది. 100 అడుగుల ప్రయాణం. నువ్వు 2 అడుగులే, కంపెనీ 3 అడుగులు నీకు భుజమెంతుకు తీసుకెళ్తుంది అన్నప్పుడు 20 స్టెప్స్ లో నీ జీవితం మారిపోతుంది. ఇది చెప్పాలి కదా మనం. ఇది కదా మనం చెప్పాల్సింది. 2 అడుగులు నువ్వు వేయరా నాయన, 3 అడుగులు కంపెనీ ఇస్తుంది. 20 అడుగులు, 100 అడుగుల ప్రయాణం. ఎంతమంది చెప్పారు సార్ ఈ రీసీట్ అప్లోడ్ పెద్ద తలకాయ నొప్పైంది, మాకు 20 మంది ఫోన్ చేశారు, మాకు టీం ఈరోజు అవ్వలేదు. నో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎట్లాంటివి చూశాను. అతను ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న వెనక ఉన్న ప్రశ్న ఏదో, ఆ ప్రశ్నని కనుక మనం ప్రశ్నార్థకంగా చూసినట్లయితే దాని అర్థం వేరేగా ఉంటుంది. ఇందాక ఎవరు చెప్పాడు, నరేష్ సార్ నేను బాలాజీ కిరాణా షాపులకి వెళ్ళి మనం స్కాన్ చేయొచ్చు అన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆ అప్లైన్ అని నేను ఇప్పుడు నిలదీయనా? అప్లైన్ చెప్పాలి కదా, మన కంపెనీ ఆల్ యూపీఎస్ ఉందిరా నాయన, నువ్వు ఎక్కడికైనా అప్లోడ్ చేసుకోవచ్చు. నిత్యం కొనే సరుకుల మీద నీకు నిత్యం డబ్బులు కావాలంటే ఒక పొజిషన్ వచ్చేదాకా నువ్వు రోజుకి ఒక్కడినన్నా ప్రమోట్ చేయాలన్నా నిజాయితీగా ఆయన చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్తాడు నాకు నా అప్లైనర్ చెప్పలేదు. ఇక్కడ ఎవరిని మనము తప్పుగా అనుకుంటానికి లేదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే సెషన్లో కూర్చున్నామో మనం ఏమి వింటున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనకు వచ్చింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి అనేది మనకు కలిసినప్పుడు దాన్ని మనము ఒక మనసులో హత్తుకునే విధంగా మనం పనిచేయాలి. నేను అక్కడికి లాంచింగ్ ఆఫర్ పెట్టాను. 25 మెంబర్స్ అయితే లాంచింగ్ ఆఫర్ రావచ్చు. కాశ్మీర్ నా కళ. నాకు ఇప్పటికి 49 సంవత్సరాలు వచ్చింది, నేను కూడా కాశ్మీర్ని చూడలేదు. నాకు గిరిగా ఏదైనా కంపెనీ ఆఫర్ ఇచ్చి ₹1,00,000 చొప్పున 100 మందిని కట్టిస్తే నీకు తీసుకెళ్తా అంటే నేను 2 రోజుల్లో చేయగలను, గంటలో చేయగలను. ఏది మిగాలో పట్టుదల, కోరిక ఎంత బలంగా ఉంటుందో మనం అంత బలంగా పనిచేస్తాం. మనం పనిచేస్తున్నా మనం పని చేయగలమన్న బలం, నమ్మకం మనకుంటే వేరే వాడి బలం మీద మనం ఆధారపడం. ఎవరు కంగారు పడతాడా అంటే, ఒరి నీ అమ్మ నా టీం పోయిందిరా, నాకు రేపటి నుంచి రావురా, అబ్బో నా బలం తగ్గిపోతుంది. నెవర్. లీడర్ క్వాలిటీ అది కాదు. కింద వాళ్ళు నిరుత్సాహపడిన ఉత్సాహపరిచి వాళ్ళని ముందుకు ఉరకలెత్తించే వాడే నిజమైన నాయకుడు. కింద వాళ్ళు శోషపోయినప్పుడు నువ్వు కూడా శోషపోతే నువ్వేం నాయకుడు అయ్యా? నాయకుడికి ఉన్న లక్షణాలు ఎప్పుడు నిస్సత్తువ ఉండకూడదు. నీ సత్తువ ఎల్లప్పుడు చచ్చిపోతున్నా సరే నీ సత్తువలో సామర్థ్యం తగ్గనేవద్దు. దట్ ఈస్ కాల్డ్ ద లీడర్. అంతే తప్ప ఒక 10 మంది 10 రకాలుగా ఫోన్లు చేసినప్పుడు ఇక నా టీం అవ్వదు సార్, ఇదేదో ప్రాబ్లం ఉంది సార్. నో, దట్స్ నాట్ ద వే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో దాని రూట్స్లోకి వెళ్ళి మనం చేయాలి. ₹100 దేనికి వచ్చాడు? ₹100 వస్తే రిటైలర్ ఎప్పుడు అవుతారు? అట్లా కాకుండా రిటైలర్ డైరెక్ట్ అయితే ఏముంది? మెంబర్కి రిటైలర్కి ఉన్న తేడా, మెంబర్కి 5 levels ఇన్కమ్, రిటైలర్కి 10 levels ఇన్కమ్. మెంబర్కి ఓన్లీ 2 కాంప్లిమెంటరీ ట్రాన్సాక్షన్స్.
డైలీ పర్చేజెస్ మీద, నీకు డైలీ పర్చేజెస్ మీద డైలీ ఇన్కమ్ కావాలంటే నువ్వు డైలీ ఒకటి చేయాలి, ఆటో పూల్ టు చేరేదాకా. దట్ ఈస్ ద ఫైనల్. డైలీ ఇన్కమ్ మీద, రిసీట్ అప్లోడ్ మీద నీకు డైలీ ఇన్కమ్ కావాలి అంటే ఆటో పూల్ 2కి వచ్చే వరకు డైలీ ఒకటి నువ్వు చేసుకుంటూ పోతేనే నీకు డైలీ రిసీట్ అప్లోడ్ ఉంటుంది. ఇది కాదు నాకు ప్రాబ్లం అయింది, నాకు రిసీట్ అప్లోడ్ కాలేదు అని నేను మళ్ళీ వినదలుచుకోలేదు. ఇది కంపెనీ మీకు ఇస్తున్న ఒక అవకాశం. నువ్వు 100 రూపాయలు దేనికి కట్టావంటే నీకు మేము ఇస్తామన్న పర్సెంటేజ్ తప్పకుండా ఇస్తాము, నీకు ఇస్తామన్న టీమ్ ఇన్కమ్ తప్పకుండా ఇస్తాము, నీ రిఫర్ చేస్తే నీకు రిఫరల్ ఇన్కమ్ తప్పకుండా ఇస్తాము. దానికి జనాలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా తొందరగా ముందుగా అద్భుతంగా మనం బతకాలి అనుకున్నప్పుడు మనకున్న ఎఫర్ట్స్ కింద పెట్టినట్లయితే ఆ ఎఫర్ట్స్ కి రివార్డ్ ఇది రిసీట్ అప్లోడ్ ఇన్కమ్. ఇది కదా నేను చెప్పేది. 100 రూపాయలు కట్టి నేను కాలు మీద కాలేసి కూర్చుంటా, నాకు డైలీ 4 రూపాయలు అంటే మొత్తం ఇండియా వచ్చేస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ద రివార్డ్ ఫర్ యువర్ ఎబిలిటీ. ఇట్ ఈస్ ద రివార్డ్ ఫర్ యువర్ ఎబిలిటీ. And I mean to say, the thing is only one thing. If you upgrade, you will be upgraded. If you are degrade, the company will give the total promises. ఏదైతే చెప్పిందో మీకు రీఛార్జ్ మీద పర్సెంటేజ్ తప్పకుండా ఇస్తుంది, క్యాష్ బ్యాక్ మీద ఇస్తుంది. మీరు రిఫర్ చేస్తే రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు రిఫర్ చేసుకుంటూ పోతారో ఆటోమేటిక్గా మీ టీం పెరుగుతుంది. మీ టీం పెరిగితే ఆటోమేటిక్గా మీరు మీ పూల్లోకి చేరుతారు. ఎంత హీనంగా చేసుకున్నా, డైలీ 2-3 చేసుకున్న ఆటో పుల్ అనేది మీరు 145 days లేదా మాక్సిమం 2 months మీరు ఆటో పుల్లోకి వస్తారు. ఆటో పుల్ 2లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ పర్ డే 400, 500, 600, 1000, 2000, 3000 ఆ విధంగా మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది ఆటో పుల్లో ఉన్న వాళ్ళు. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటున్నారు, అవును కదా నాకు కూడా ఇన్కమ్ వస్తుంది. అంతకుముందు రాజు అనే ఒక ఆయన ఉండేవాడు, ఒక లీడర్ మహానుభావుడు. సార్ నాకు ఖచ్చితంగా చెప్పండి, అది అడగాలి, నాకు ఖచ్చితంగా చెప్పండి, నాకు ఈ రిసీట్ అప్లోడ్ ఇన్కమ్ కంటిన్యూగా ఎప్పుడు వస్తుంది? అయ్యా, నువ్వు 125 టీం చేసుకున్నట్లయితే కొత్తగా మెంబర్లు కాకపోయినా వాళ్ళ పర్చేజెస్ మీద నీకు టీమ్ ఇది రిసీట్ అప్లోడ్ ఇన్కమ్ వస్తుందని నేను చెప్పానో లేదో, ఆయన ఈ గ్రూప్ లో ఉన్నట్లయితే నేను ఒకసారి ఆయన్ని స్క్రీన్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు చెప్పింది కాదు, 1 నెల క్రితం ఆయనకి నేను చెప్పినాను. ఆయనకే కాదు, ఎవరికైనా అంతే. మన కింద జట్టు ఉంటే వాళ్ళు కొన్న దాని మీద వచ్చిన ఇన్కమ్ తో కూడా మీకు డైలీ రిసీట్ అప్లోడ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కదా మనం కోరుకుంది. ఉన్నారా రాజు గారు మీరు గ్రూప్ లో? రాజు సార్, మీరు ఒకవేళ మీటింగ్ లో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా అండి? ఇంకొక విషయం, ఉన్నారా సార్? లేరు అనుకుంటా సార్. ఓకే, నో ప్రాబ్లం. సో user himself itself not a loser. ఫ్రీగా వచ్చినాడు అయినా కూడాను ఆయనకి ఎంతో కొంత కంపెనీ నుంచి సపోర్ట్ వస్తుంది. అటువంటిది మెంబర్కి రాకుండా కంపెనీ ఎందుకు చేస్తుంది? రిటైలర్కి ఇవ్వకుండా కంపెనీ ఎందుకు చేస్తుంది? కొంతమంది కొంత భయం ఉంటుంది, కంపెనీకి ప్రాబ్లం వస్తుందేమో, డబ్బులు ఇస్తే ఏమవుతుందేమో. ఒక కంపెనీ పెట్టినప్పుడు దాన్ని ప్రచార అంటే దానికి ప్రమోషనల్ ఫండ్గా కంపెనీ పెట్టుకుంటేనే ఏ కంపెనీ అయినా నడుస్తుంది. ఒక పెళ్లి చేస్తే, ఒక పెళ్లి చేయాలంటే ఒక ఫండ్ కావాలి, ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఫండ్ కావాలి. అటువంటిది ఒక వ్యాపారం చేయాలంటే ఫండ్ కావద్దా? ఆ ఫండ్ 1,00,000 మందికి నేను పెట్టుకున్నాను. గుండెల మీద హాయిగా తడిగుడ్డేసుకొని పడుకోండి. మెంబర్ అనే అతనికి మెంబర్ అయిన రోజున 2 ప్రమోషనల్ ట్రాన్సాక్షన్స్ 2% చొప్పున జరుగుతుంది. దీని మీద రోజువారి ఖర్చుల మీద, ఆ రోజువారి ఖర్చుల మీద రోజు మీకు డబ్బులు రావాలంటే రోజుకు 1,000 మీరు చేసుకోండి, మీకు డబ్బులు వస్తాయి. ఈ రోజు ఎవరైతే ఉన్నారో గ్రూప్ లో, దయచేసి మీ అందరికి నేను సవినయంగా మనవి చేసుకుంటాను, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి. ఈ రోజు వచ్చి దాదాపు 100 మంది వచ్చారు. ఈ 100 మంది ఇద్దరు చెప్తారు, రేపు 200 మంది అవుతారు. రిటైలర్ అనే వ్యక్తి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి రిటైలర్స్ 10 level ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రిటైలర్కి ఇక్కడ కాంప్లిమెంట్ మెంబర్కి 2 days అయితే రిటైలర్కి 30 రోజులు.
రిటైలర్కి 30 రోజులు డైలీ 20 రూపాయలు చొప్పున కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ 30 రోజుల్లో ఆయన మళ్ళీ ఒక ఇద్దరిని చేసుకుంటే మళ్ళీ 30 రోజులు వస్తాయి. ఆ విధంగా ఆయన ఆటోమేటిక్గా వస్తే ఆయన ఇన్కమ్ కూడా ఆగదు. కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో రోజు డబ్బులు గల 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 అంటూ రావాలన్న ఒక మంచి సదుద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేసినాం. కాబట్టి మనకి డబ్బులు రావాలి అంటే మనం చేయవలసిన చిన్న పని ప్రమోషన్ చేయటం. ప్రమోషన్ చేస్తే మీరు వద్దన్నా కూడా డబ్బులు మీ ఇంట్లో ఉంటాయి. ఇంకా ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, చిన్న చిన్న అపోహలు తీసేసి మనము ఊహలుగా కన్న కళల్ని ఊహలు కావరా మేము ఈ కళల్ని సార్థకం చేసుకోగలం, మాకు ఒక మంచి స్థానం దొరికింది, ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అని గుండెల నిండా నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. సో ఈ రోజుకి అయినా దాదాపు కంపెనీకి 8,000 సేల్స్ అయితే దాంట్లో దాదాపు 2,000 మంది మాత్రమే అప్గ్రేడ్ ఉన్నారు. ఇది చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ లిస్ట్ కూడా రేపటి నుంచి నేను ఆన్లైన్లో పెడుతున్నాను. డైలీ 200 సైన్అప్స్ అవుతుంటే 100-150 అవుతుంది. వాట్ అబౌట్ ద 50? ఎందుకు అది? కాబట్టి 100% ఎవరు ఒక్కొక్కటి దగ్గర అకౌంట్లో డబ్బులు ఉంటే ఒక్కొక్కటి తర్వాత తెలియజేస్తా అంటాడు. కాబట్టి నేను చెప్పేది మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ రేషియో అనేది 5 to 10% ఉంటే పెద్ద సక్సెస్. ఈ రోజు కూడా ఫోన్పేలో ఉన్నది 3 కోట్ల మంది, 144 కోట్ల మంది మన జనాభా. 3 కోట్ల మంది ఫోన్పేకి ఉన్నారు. 3% సక్సెస్. 3 కూడా కాదు, 2%. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఈరోజు నువ్వు చేస్తున్న పని నీ కోసం కాదు, ఇంకొకళ్ళ మంచి కోసం అని నువ్వు ఆలోచించినట్లయితే నీ ఆశయానికి భగవంతుడు తప్పకుండా నీకు ఆశీర్వదిస్తాడు. భగవంతుడి ఆశీర్వాదం కంటే గొప్ప ధనాగారం ఏదీ లేదు నాకు తెలుసు. కాబట్టి మన ఆశయం ఉన్నతమైనట్టయితే మనం ఉన్నత శిఖరాలకి తప్పకుండా చేరుతాం. ఇది నా నమ్మకం. ఎంతో మందిని చూశాను. ఎంతో మంది ఉన్నతమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు తన వంతు కాస్త తగ్గించుకొని తనకు తోచిన వాళ్లకు, తన తోటి వాళ్లకు దాంట్లో కూడా వంతు ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా బతికే ఉంటారు. నిజమైన బ్రతుకది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, 91 ఈ 9 మంది, నేను ఇప్పుడే చెప్తాను 100 మంది ఉన్నారు ఇందాక. ఈ 9 మందికి ఏమైంది సార్? ఇంటర్వెల్ వెళ్ళిపోయారు. ఇది నేను చెప్పేది. మీకు చూడండి, కన్వర్షన్ రేషియో మనిషికి ఎక్కడైనా అచంచలంగా ఉండేవాడు అంచెలంచెలుగా పైకెళ్ళడు. చంచలంగా ఉండేవాడు ఎప్పుడు కూడా అంచెలు పైకి ఎక్కడు. అచంచలమే అయినప్పుడు మాత్రమే వాడు అంచెలంచెలుగా పైకి వెళ్తాడు. సో డియర్ ఫ్రెండ్స్, మనం పోయే వాళ్ళ గురించి మనం పట్టించుకున్నట్టు పోతే ఉన్న వాళ్ళ గురించి మనము తక్కువ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు ఓకే, రేపు వాళ్ళు తెలుసుకుంటారు, వస్తారు. కాబట్టి రిసీట్ అప్లోడ్ మీద ఉన్న అపోహలన్నీ తీసేశాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ సెషన్ ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక సెషన్ అనేది వరుసగా 2-3 రోజులు నేనే చూసుకుంటాను. రేపు మార్నింగ్ కూడా నేనే వస్తాను 6:30కి. కాబట్టి ఎందుకంటే ఇది నేను స్టార్ట్ చేసిన సామ్రాజ్యం. దీంట్లో ఎక్కడ కూడాను అపోహలు ఉండకూడదు. ఇది ఆరంభంలోనే మనము దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తే ఇది ప్రభంజనం అవుతుంది. ఈ ప్రభంజనానికి మధ్యలో ఎటువంటి కూడాను ప్రాబ్లమ్స్ రాకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యు వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నా ఆవేదన, నా ఆక్రోశం, నేను చేయాలని నాకున్న ఆశయాన్ని మీ అందరి ముందు పెట్టాను. ఆశయం అంటే గుర్తుకొచ్చింది. ప్రతి ఒక్కరు రిటైలర్గా సెకండ్ ఆటోబుల్కి రావడానికి ఒక 6 నెలలు లేకపోతే 7 నెలలు లేకపోతే సంవత్సరం అనుకుందాం. ఇక్కడ ఉన్న 100 మంది ఎంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి? లేవు కదా. వీళ్ళందరికీ కూడాను ఇంకొక 6 నెలలకు సంవత్సరానికి ఒక కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది అంటే దానికంటే ఆనందకరమైన విషయం నాకు లేదు. కనీసం నేను మన కంపెనీ ద్వారా కనీసం 1,00,000 మందికైనా నేను హెల్త్ ఇన్సూరెన్స్లు ఫ్రీగా ఇవ్వాలి. 2 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవ్వాలి. అది ఆశయం. ఇట్ ఈస్ ఎ నోబుల్ కాజ్. సో డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మేక్ యువర్ కంఫర్ట్ జోన్. ప్లీజ్ బీ ఆన్ స్క్రీన్స్. Thank you for your patience.